ఈరోజు త్రిత్వం పైన చాలా రగడ జరుగుతుందండి. సమాజంలో జరుగుతున్న రగడకి కారణం ఎవరు అని ఆలోచిస్తే నిజానికి ఎవరు అని తెలుస్తుందంటే 2 నిమిషాల్లో ఓడించేస్తానన్న ఆయనే కనబడతాడు నాకు తెలిసి. ఎందుకంటే వాదోపవాదాలు వినిపించినప్పుడు, లేదంటే ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటున్నప్పుడు ఎలాగ చెప్పుకోవాలండి? మర్యాదగా చెప్పుకోవాలి, మర్యాదగా నడుచుకోవాలి. కానీ ఈ మర్యాద అనేది లేకుండగా వారికి ఇష్టమైన శైలిలో, లేదంటే వారికి ఇష్టమైన భాషలో అటువారిని దూషణగా మాట్లాడడం, ఇటువారిని దూషణగా మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే ఈ వికేఆర్ అనేటువంటి ఒక ఆయన ఉన్నాడండి, విజయ్ కుమార్ అనేటువంటి ఆయనకి ఇష్టానుసారంగా మాట్లాడడం బాగా అలవాటైపోయిందండి. ఎవరేమంటారులే, నాకు భయం ఏంటిలే, మాట్లాడితే నాకు భయం ఏంటి, నేను ఎవరికి జడవను, ఎవరికి భయపడను అనే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కేవలం టార్గెట్ చేసింది ఎవరినయ్యా అంటే, బలమైన వాక్యం ఎవరు చెప్తారు సమాజంలో అంటే వారిని మాత్రమే టార్గెట్ చేశాడండి. ఏమండి, ఈ త్రిత్వాన్ని గురించి పక్కన పెడితే ఇంతకంటే దుర్బోధలు, అంటే ఇంతకంటే సమాజాన్ని చెరిపేటువంటి బోధలు, లేదంటే సమాజంలో వేళ్ళునికినటువంటి బోధలు ఎన్నో ఉన్నాయండి. వాటిలన్నిటి మీద దేని మీద కూడా స్పందించట్లేదు ఇతను. కేవలం యూనివర్సిటీలో, అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చెప్పేటువంటి బోధనలు మాత్రమే టార్గెట్ చేసాడు. అది ఫస్ట్ నుండి చేసుకుంటూనే వచ్చాడండి. ఎప్పుడైతే యూనివర్సిటీ నుండి బయటికి పోయాడో, బయటికి వెళ్ళిన వాడు అతని బోధ ఏదో అతను చేసుకోవాలి కదా. చేసుకోకుండా ఆ యూనివర్సిటీలో ఉన్న బోధలు ఏవైతే ఉన్నావో వాటి మీద కాంట్రవర్సీ టాపిక్లు తీసుకొస్తమే మొదలుపెట్టాడండి. ప్రతిదీ కాంట్రవర్సీలు చేయడం, కాంట్రవర్సీ చేసి దాన్ని ఈయనకి ఇష్టం వచ్చినట్టుగా మలిచేసుకుని ఆ వాక్యాన్ని ఈయనకి ఏదైతే నచ్చుతుందో అలాగూ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏంటి అసలు ప్రసన్నబాబు గారు ఆయన వాక్యంలో ఎప్పుడైనా సరే యేసు ప్రభు ఉన్నవాడు కాదని అన్నాడా? అనలేదండి. ఆయన మొదటి వారంలోనే, దీని గురించి టాపిక్ వచ్చిన మొదటి వారంలోనే యేసు ప్రభు ఉన్నవాడా కాదా అనే దాని గురించి కూడా మాట్లాడాడు. ఆయన ఏమని మాట్లాడాడంటే, యేసు ప్రభు ఉన్నవాడే, మనము కూడా ఉన్నవాళ్ళమే అని చెప్పి మాట్లాడాడు. మొన్న ఈ మధ్య నీ పెద్ద మనిషి ఏం పెట్టాడు తెలుసండి? ఆల్ఫైవ్ అంటే ఉన్నవాడు కాదన్నాడు ఆయన. కాదని అన్నట్టుగా ఎక్కడ నాకైతే వినపడలేదండి. మరి ఈయనకి కాదన్నట్టుగా అనిపించిందంట. మరి ఒక వీడియో చూపిస్తున్నాడు, ఆ వీడియో కూడా చూపించి అసలు ఆయన ఉన్నవాడు కాదనే ఉద్దేశంతో అనలేదండి. అది మొదటి నుండి ఉన్నవాడు అంటున్నారు అనే ఉద్దేశంతో ఆల్ఫాయు ఒమేగాయు ఆయనే ఉన్నాడు అంటే దాని గురించి ఈయన యెషయా గ్రంథంలో, లేదంటే తండ్రి అయిన దేవుని గురించిన కొన్ని వచనాలు కూడా తీసుకొచ్చాడు తెర మీదకి. మరి ఆయన గురించి కూడా ఆల్ఫాయు ఒమేగాయు అని వ్రాయబడింది కదా, అంటే ఆయన కూడా పుట్టినవాడేనా అర్థం అంటున్నాడు. ఆయన పుట్టినవాడని ఎందుకు అంటామండి? ఇప్పుడు మనం కూడా ఉన్నవాళ్ళమే ఆయన చెప్తున్నాడు. ఆయన ఎవరు? ప్రపంచంలో పుట్టేటువంటి ప్రతి ఒక్కడు కూడా, జనాభా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా పుట్టినవారు. కానీ వాళ్ళు ఉన్నవాళ్లే. ఎవరిలో ఉన్నవాళ్ళే అంటే తండ్రిలో ఉన్నవాళ్లే. తండ్రిలో ఉన్నవాళ్లే. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఉన్నవాడైతే మనం ఉన్నవాళ్ళం కాకుండా పోతామా? లేని వాళ్ళం ఎలా అవుతామండి? ఉన్నవాళ్ళం అవుతాం. అలాగే తండ్రి అయిన దేవుళ్ళ నుండి వచ్చినటువంటి, ఉద్భవించినటువంటి, జన్మించినటువంటి మరి యేసుక్రీస్తు కూడా ఉన్నవాడా కాదా అంటే ఉన్నవాడని చెప్పాడు. ఆయన కూడా ఉన్నవాడని చెప్పాడు. దాన్ని సమాజానికి ఎలా అపార్థం చేయాలో అలా అపార్థం చేసుకుంటూ ఆయన ఏంటంటే తండ్రిని ప్రతిదానిని ఆయన అడుగుతూ వచ్చాడు. యేసుక్రీస్తుల వారు ఆయన యాచించాడు, యాచనలు అడిగాడు, ప్రార్థనలు చేశాడు. లేదంటే యేసుక్రీస్తు వారు ప్రతిసారి తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని, లేదంటే తండ్రి
పరలోకమందున్న మా తండ్రి అని ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రిని వేడుకుంటున్నాడు, లేదంటే ప్రార్థిస్తున్నాడు, లేదంటే అడుక్కుంటున్నాడు, అంటే దానం అడుగుతున్నాడు అన్నట్టుగా ఆయన చెబితే దీన్ని వక్రీకరించి సమాజంలోనికి ఎలా తీసుకువెళ్ళిపోయారంటే ఆయన బిచ్చగాడిని చేసాడు, యూనివర్సిటీ ఆయన బిచ్చగాడిని చేసాడు అని దీన్ని ఒక బ్యాడ్గా సమాజానికి చొప్పించాలని చాలా ప్రయత్నాలు చేశాడండి వీకేఆర్ అన్న అతను. ఈ వీకేఆర్ అన్న అతనికి అసలు సబ్జెక్టే లేదండి, నిజానికి చెప్పాలంటే సబ్జెక్ట్ లేదు. యూనివర్సిటీలో ఉండగా షఫీ మీద కొన్ని కాంట్రవర్సీ టాపిక్లు తీసుకొచ్చి షఫీ మీద ఏదేదో మాట్లాడేసరికి పెద్ద జ్ఞానిలాగా అయిపోయాడు అనుకున్నాడు. ఇప్పుడు ఇతనికి నిజానికైతే సంఘం కూడా లేదు. ఈ యూట్యూబ్ ద్వారానే ప్రతీది కూడా సమాజానికి తీసుకెళ్తున్నాడు, అంతే తప్ప ఈయనకి సంఘం అంటూ లేదు. సమాజంలో సువార్త చెప్పేటువంటి విధానం లేదు, ఏమీ లేదండి. మళ్ళీ యూనివర్సిటీ గురించి మంచిగానే మాట్లాడుతున్నట్టుగా మేకవన్నిన పులి అంటారు చూడండి, అటువంటి అంటే తోడేలు. ఎలాంటి తోడేలు అంటే గొర్రె చర్మాన్ని కప్పుకున్నటువంటి తోడేలు, అదొకటే. రెండోది ఏంటంటే దొంగ కాపరితనం, దొంగ అపోస్తులుడు అని ఏ విధంగా అయితే అన్నాడో అలాగే దొంగ కాపరి. దొంగల్లో మొదటి రకం దొంగ కాపరి ఎవరన్నా ఉన్నారంటే విజయ్ కుమారేనండి. ఎందుకు ఇంత ప్రస్ఫుటంగా చెప్తున్నానంటే ఆయన గురించి నేను చాలాసార్లు చూశాను, ఆయన వీడియోలు చూస్తూనే ఉంటాను, కానీ ఒక్క వీడియోలో కూడా ఎవరిని కాంట్రవర్సీగా మాట్లాడకుండా లేడండి. ఈ వీకేఆర్ ఎందుకు పనికిరాదండి ఈ నాలెడ్జ్. యూనివర్సిటీ బోధన ఫస్ట్గా తరతరముల నుండి మాకు నివాసస్థలం నీవే అని దేవుడే నివాసస్థలం అని మనం చెబుతుంటే దీన్ని కాంట్రవర్సీగా తీసుకొచ్చి దేవుడు కాదు అంటున్నాడు. మరి ఇంకెవరు ఆ వచనాన్ని అటు తిప్పి ఇటు తిప్పి ఎలాగైతేనే అది ఆ వచనం ఉన్నట్టుగా చెప్పుకోకుండా ఈయనేదో భావాలు కలిగించేసి లేని వాక్యాలు కూడా దాంట్లో చొప్పించేసి ఇష్టానుసారంగా చెప్తున్నాడు. ప్రతి వాక్యం అంతేనండి. అదొకటి. మొన్న ఆ మధ్యకాలంలో ఒక వివాదం తెర మీదకి వచ్చింది. అదేంటంటే మరీ రక్తం యేసులో ఉందా అనేటువంటి వివాదం కూడా వచ్చిందండి. 2-3 తీసుకొస్తాం, వాళ్ళని స్టూడియోలో కూర్చోబెడతాం, వాళ్ళతో మాట్లాడడం. ఈయన కూడా నిజానికి అంతర్భావం ఏంటంటే ఆ ఉద్దేశమే ఈయనకుంది. ఈయన ఒక్కడే ఉంటే ఎవడు వినడు కదా, ఎవడో ఈయన్ని చూడడు కదా. అందుకని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక 2-4 తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. ఏమండి, ఆయన సత్యవేద సాగర్ ఏదో మాట్లాడాడు. ఆయనకి ఎవరో ఫోన్ చేశారు. ఒక ఆయన ఫోన్ చేసి ఆ రికార్డింగ్ తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టాడు. ఆయనతో మాట్లాడింది ఏంటి విషయం ఒకటైతే వాళ్ళ పైకి చెప్పుకునేది ఇంకొకటి చెప్తున్నారు. ఏమండి, ఆయన రానన్నాడు, ఆయన పోటీ నిలబడినన్నాడు. ఆయన నాకు ఖాళీ లేదు తమ్ముడు, కొన్నాళ్ళు మరి నేను డిసెంబర్ నెలలో వస్తాను, అప్పుడు పెట్టుకుందాంలే తమ్ముడు అని చెప్పాడండి. దానికి మరి మీకు సబ్జెక్ట్ లేకుండా ఎందుకు మాట్లాడారు, ఎందుకు మాట్లాడాలి ఇవన్నీ మాట్లాడుకొచ్చాడు. అంటే ఈయన మీద కూడా కాంట్రవర్సీ తేవాలని, అంటే ఎవరైతే యూనివర్సిటీకి పాజిటివ్గా మాట్లాడతారో, యూనివర్సిటీ పక్షాన మాట్లాడతారో వాళ్ళని ఎలాగైనా సరే తప్పు పట్టాలి. ఇక అంటే వాళ్ళలో ఏం సబ్జెక్ట్ లేదు. పాపం ఈయన మహానుభావుడు కాబట్టి, ఈయన దగ్గర 100 ఏళ్ల బట్టి యోధుడు కాబట్టి, ఈయన 100 ఏళ్ల బట్టి బైబిల్ని స్టడీ చేసి నేర్చుకున్నవాడు కాబట్టి పాపం వీళ్ళందరికీ చెప్తే ఈయన చెప్తే వినాలి. వాళ్ళు చెప్పినవి వినడం. వాళ్ళు చెప్పి ఆలోచించమంటున్నారు. ఇక్కడ ఇలాగ ఉంది కదా తమ్ముడు, దీనికి ఆన్సర్ ఏంటి ఒకసారి ఆలోచించండి మీరు కూడా. మనకంటే పెద్దోళ్ళు చెప్పినప్పుడు మనం ఆలోచించాలండి. ఈ వీకేఆర్ అన్న వ్యక్తి ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో చూడండి. ప్రియమైన దేవుని పిల్లారు, నేను ఎందుకు ఇతని గురించి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇతను శృతి మించిపోతున్నాడండి. ఇతనికి ఎవరు కూడా మళ్ళీ కౌంటర్ పెట్టకూడదు. మళ్ళీ ఈయన కౌంటర్ అందరికి ఇవ్వచ్చు, కానీ ఈయనకి మట్టి రీకౌంటర్ ఇవ్వకూడదు. ఏమండి, చూడండి, అటువంటి స్వభావం కలిగిన వ్యక్తి అండి ఇతను.
చాలా దుర్మార్గపు విషం జిమ్మేటువంటి వ్యక్తి అండి ఇతను. ఏంటంటే ఆల్ఫా ఒమేగా అంటే ఏంటో తెలియాలంటే ఒకసారి నెట్లోకి వెళ్ళి కొట్టండి. ఆల్ఫా అంటే ప్రథమమైనదిగా, అంటే అన్నిట్లో సృష్టించిన అన్నిట్లో ప్రథమమైన దాన్ని ఆల్ఫై అని కూడా అంటారు. అది కూడా తెలియదు అనుకుంటే తనకి. అలాగే ఆయన ఆల్ఫాయు ఒమేగాయు ఎలాగయ్యాడు అంటే ఆయన తండ్రిలో మొదటి నుండి ఉన్నవాడు, తండ్రిలోనే ఉన్నవాడు, మొదటి నుండి ఉన్నవాడు. ఎందుకంటే సృష్టించబడిన ప్రతి మనుషులు కూడా ఎలా వచ్చారంటే క్రీస్తు ద్వారానే భూమి మీదకి వచ్చారు, లేదంటే క్రీస్తు ద్వారానే ఆదాములోనికి వచ్చారు. క్రీస్తు ద్వారా మనం జన్మించిన వాళ్ళం. అంటే మొట్టమొదటిగా జన్మించిన ఆయన ఎవరున్నారు అంటే జన్మించడం అంటే ఈయన ఎలా తీసుకుంటున్నాడు అంటే ప్రకృతి సంబంధమైన జననంగా తీసుకుంటున్నాడు కాబట్టి పొరపడబడుతున్నాడండి. అసలు జననం అంటే ఏంటో ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 15 వచనంలో ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. అంటే ప్రకృతి సంబంధమైన శరీరం అంటే ఏంటండి? మనకున్న ఈ శరీరాలు. దేవుడే శరీరాన్ని అయితే నిష్ప్రయోజనం అన్నాడో ఆ శరీరాలు మనకున్నవి కనుక ఇవి ప్రకృతి సంబంధమైన శరీరాలు, మట్టి నుండి పుట్టాయి కనుక. మరి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నదా అంటే ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. ఇప్పుడు శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారా భూమి మీద అంటే ఉన్నారు. మరి ఆత్మ సంబంధమైన తండ్రులు కూడా ఉన్నారా? ఉన్నాడు, ఒక్కడే ఆయన. ఆత్మ సంబంధమైన తండ్రి కూడా ఉన్నాడు. ఆత్మలకు తండ్రి ఆయన. ఏ ఆత్మలకి? ఆయన ఈ శరీరంలోనికి ప్రవేశపెట్టిన ఆత్మలన్నిటికీ తండ్రి. మరి యేసు ప్రభువుని శరీరంలోనికి ప్రవేశపెట్టింది ఎవరు? శరీరంలోనికి ఆత్మను ప్రవేశపెట్టింది ఎవరు? దేవుడే. అలాగే శరీర సంబంధమైన తండ్రులు ఎలాగూ ఉన్నారో ఆత్మలకు కూడా తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి అయిన దేవుడు. ఇంకోటి ఏంటి? ఆల్ఫాయు ఒమేగాయు యేసు ప్రభువుకి ఆ పేర్లు ఉన్నాయి. ఓకే, మరి తండ్రి అయిన దేవునికి కూడా అదే పేర్లు ఉన్నాయిగా అంటున్నాడు. తండ్రి అయిన దేవునికి కూడా అయ్యే పేర్లు ఉన్నాయిగా, ఆయన కూడా మొదటి నుండి ఉన్నవాడు కాదా అని అంటున్నాడు. మధ్యలో వచ్చినవాడు అనేది అనట్లేదు. దేని ప్రకారం మధ్యలో వచ్చినవాడు అంటున్నామంటే తండ్రిని బట్టి మధ్యలో వచ్చినవాడు అంటున్నాం. కానీ ఆయన మొదటి నుండి ఉన్నవాడా అంటే తండ్రి అయిన దేవుడు ఎలాగైతే ఉన్నవాడో యేసుక్రీస్తుల వారు కూడా ఉన్నవాడే. మనం కూడా ఉన్నవాళ్ళమే. ఆయన ఉన్నవాడు అయినప్పుడు ఆయనలో నుంచి వచ్చిన మనం ఉన్నవాళ్ళం కాదా? కాకపోతే ఆయన స్థితి ఎలాగున్నది అనేది అర్థం చేసుకోవాలి. తండ్రిలో ఉన్నప్పుడు ఆయన స్థితి ఏంటి, తండ్రిలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన స్థితి ఏంటి, మరలా భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన స్థితిగతులు ఏంటి, ఇవి పరిశీలించాలి. అంతేగాని మొదటి నుండి ఉన్నవాడా అంటే మొదటి నుండి తండ్రి ఎలాగూ ఉన్నవాడు మనం కూడా ఉన్నవాళ్ళమే, అలాగున్నవాళ్ళమే. ఎందుకంటే తండ్రి ఉన్నాడంటే మనం ఉన్నామని అర్థం. తండ్రి ఉన్నవాడైతే మనం కూడా ఉన్నవాళ్ళమని అర్థం. అలాగే యేసుక్రీస్తు కూడా ఉన్నవాడే అవుతాడు. ఎందుకంటే తండ్రి ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో ఆయనలో మనం అప్పటి నుంచి ఉంటున్నాం. కాకపోతే ఆయనను కనలేదు. ఎప్పుడు కన్నాడు అంటే ఒక ఉదాహరణ చెప్తూ పౌలు గారు ఏమంటున్నారు ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 4:16 క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అనగానే కుమారుడైపోయాడా? సువార్త ద్వారా మిమ్మల్ని కంటిని అన్నాడు. కనడం అంటే ఏంటి? సువార్త ద్వారా కూడా కంటారా అంటే తండ్రి అయిన దేవుడు కూడా కంటాడు. పౌలు గారు ఏ విధంగా అయితే కన్నాడని ఇక్కడ రాశాడో చూడండి. నేనేం చెప్పట్లేదు, మిమ్మును కంటిని అన్నాడు. దేని ద్వారా? సువార్త ద్వారా. అంటే సువార్త ద్వారా కూడా కనొచ్చా? కనొచ్చు. మరి తండ్రి అయిన దేవుడు కనడా? అది కూడా కంటాడు. కాకపోతే నీకు తెలీదు ఎలా కన్నాడు అనేది, నీకు తెలియదు కాబట్టి, నీకు ఆ విధానం అర్థం కాదు కాబట్టి
కనడం అనేది అంటే ఈ భూమి మీద తల్లిదండ్రులు ఏ విధంగా అయితే కంటారో అదే కనడం అనుకుంటున్నావు తప్ప ఆయన కనడం అంటే ప్రకృతి సంబంధమైన శరీరం ఎలాగో ఉన్నదో ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. అలాగే ప్రకృతి సంబంధంగా తల్లిదండ్రులు ఏ విధంగా కంటారో ఆత్మ సంబంధంగా కూడా దేవుడు కంటాడు. ఆ కనడం గురించి నీకు అర్థం కాక నువ్వేమనుకుంటున్నావు అంటే అసలు కనడమే లేదు, దేవుడు ఎలా కంటాడు, ఎందుకు కంటాడు అనే విధానంలో ఆలోచిస్తున్నావు. అంటే సువార్త ద్వారా పౌలు గారు కన్నప్పుడు మరి దేవుడు కనడా, ఆత్మలకు తండ్రి అని దేవుడు కనడా, ఆత్మలనే కంటాడు. దాన్ని కనడం అంటున్నారు. అంతేగాని నువ్వు వేరే విధంగా వీటిని ఎటెటో తీసుకెళ్ళిపోయి అక్కడున్న వచనాలను కూడా మార్చేస్తున్నాడండి. చాలా వచనాలు మార్చేస్తున్నాడండి వికేఆర్ అన్న అతను. చాలా ప్రమాదం ఇతనితోనండి. ఇతను బోధలు వినడం వలన చాలా చాలా ప్రమాదం. ఎందుకంటే నరకానికి తీసుకువెళ్ళిపోయేటువంటి అంధకార సంబంధమైన బోధనలు చేస్తున్నాడు ఇతను. ఆ అంధకార సంబంధమైన బోధలను వ్యతిరేకించడానికే ఈ యొక్క వీడియో చేయడం జరిగిందండి. మరలా తప్పిపోయిన వాడిని రక్షించడం అసాధ్యం అన్నాడు దేవుడే అసాధ్యం అన్నాడు. అలాంటప్పుడు ఇతన్ని రక్షించడం ఇంకోటి అంటుండే, ఒరే తమ్ముళ్ళు మీరు రండిరా తమ్ముళ్ళు మాట్లాడుకుందాం. చూడండి అంటే పిలుపులో కూడా ఎలాంటి సాతాను లక్షణం వచ్చేసిందో చూడండి ఇతనికి. రండిరా తమ్ముళ్ళు అంట. చూడండి అసలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడండి ఈ వ్యక్తి. ఏం మాట్లాడుతున్నాడండి, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, అసలు ఏం చెప్తున్నాడో ప్రసంగాలు తెలియదు, లేనిపోని అన్ని తెర మీద తీసుకొస్తాడు, మతోన్మాదులతో తెర మీదకి వెళ్తాడు. అంటే ఈయన డెవలప్ అవ్వడానికి చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇతను సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి కూడా చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వికేఆర్ అనే వ్యక్తి గురించి తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే చాలా అబద్ధమైన బోధనలను సాతాను కూడా చేయలేనటువంటి బోధనలు చేస్తున్నాడు ఇతను. సాతాను కూడా చేయలేదేమో అన్నట్టుగా ఉన్నాయి ఇతను బోధలు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఒకవేళ చూసినా ఆలోచించండి, పరిశీలించండి. అసలు అలాగూ ఉన్నదా లేదా వాక్యం అనేది పరిశీలిస్తే మీకే అర్థమైపోతుంది. ఇతను చేసే బోధలన్నీ తప్పుడు బోధలు అన్న సంగతి అర్థమైపోతుంది.